వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మోటరోలా G64 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, మీరు కొంటే గిట్లా మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటరోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నేను చూసుకోవచ్చు. ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఐస్, లేకియా, మింట్ గ్రీన్, పర్ల్ బ్లూ అండ్ 2 స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM, 250GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. కానీ మన వాళ్ళు అఫీషియల్గానే మెన్షన్ చేసి కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్, స్టే ట్యూన్డ్ అని. సో వీళ్ళ దగ్గర స్టాక్ అయితే లేదనమాట బై. సో వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్నా అంటే ఎస్, మీరు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. హైలైట్స్ ఏందన్నా అంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం 8GB RAM వేరియంట్ అయితే ఇస్తారు అనమాట 15,000 లోపల. ఇక్కడ బేస్ వేరియంట్ అని మీకు 8GB RAM వేరియంట్ వస్తుంది. సరిపోతుందా అంటే ఎస్ సరిపోతే. డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా. ఈ ప్రైస్ కేటగిరీకి కూడా ఓఎస్ కెమెరా ఇస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇవి చాలా మంచి విషయాలు అనుకోవచ్చు తీసుకోవడానికి. అండ్ ఇక్కడ కెమెరాలో కూడా ఎక్కువ తలకనొప్పి ఏం పెట్టలేవు, డ్యూయల్ కెమెరాస్ ఇచ్చారు మ్యాక్సిమం అన్నిట్లో దాంట్లోనే. సో మెయిన్ కెమెరానే చూసుకోవచ్చు అనమాట. 4 కెమెరాలు 5 కెమెరాలు ఇలే. ఇక్కడ డ్యూ డ్రాప్ అనమాట, పంచువల్ కెమెరా కూడా ఇచ్చారు అనమాట. ఇంకా మిగతా హైలైట్ చూసుకుంటే మాత్రం ఏది 6000 mAh బ్యాటరీ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అది 5G బ్యాండ్స్ వస్తున్నాయి అనమాట. అవి అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 14 వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 8GB RAM వేరియంట్ ఉంది. వర్చువల్ ర్యామ్ పెట్టుకోవచ్చు. సో వర్చువల్ ర్యామ్ అయితే పెద్దగా నేనైతే ఫరక్ పడదు, కానీ నార్మల్ ర్యామ్ అయితే IP52 వాటర్ రెపలెంట్ డిజైన్తో పాటు వస్తుంది. డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి పోర్ట్స్ చూసుకుంటే పోర్ట్స్ కూడా చూసినాము. ఇక్కడ కింద చూసుకుంటే 3.5mm జాక్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ ఆల్సో డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పైన డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. పైన కూడా మైక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ సైడ్ మీద ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అదర్ సైడ్ వచ్చేసరికి అయితే సిమ్ స్లాట్ కూడా ఉంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో మంచి విషయం ఏంటంటే మంచి ప్రాసెసర్ ఉంది, మంచి బ్యాటరీ ఉంది, మంచి కెమెరా ఉందన్నమాట. ఇవి ఈ స్మార్ట్ ఫోన్కి వ్యాలిడ్ పాయింట్స్. ప్లస్ 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ 15,000 అనమాట. దాని తర్వాత కూడా క్లీన్ క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట. బోల్డ్ వేర్స్ అయితే ఉన్నాయి, ముందే చెప్తున్నా బోల్డ్ వేర్స్ అయితే ఉన్నాయి. కంపల్సరీ ఆ బోల్డ్ వేర్స్ అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. అన్ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు క్లీన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ మోటరోలాకి సంబంధించిన చాప్ లాంటి ఫీచర్స్, వీళ్ళ కొన్ని సెక్యూర్ ఫోల్డర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇలా మెన్షన్ కూడా చేసిర్రు అన్నమాట. ఆఫర్స్ గిఫర్స్ అవన్నీ అప్లై చేసుకుని ఇట్లా ఒక 1000 రూపీస్ తక్కువ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 1000 రూపీస్ HDFC బ్యాంక్ నుంచి కానీ, డెబిట్ కార్డ్ నుంచి కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి కానీ బ్యాంక్ ఆఫర్స్ మీద కార్డ్స్ అయితే అప్లై చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే బై ఎస్, డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి బై. అది నాకు తెలిసిన అక్కడికి ఒకటొక్క డ్రాబ్యాక్ అయితే కనిపించింది. ఏంటంటే ఇక్కడ మీకు చూపించేస్తాను. సో అఫీషియల్గానే మోటరోలా వాళ్ళ వెబ్సైట్లో OS 2 Android 15 అని ఉంది. అంటే ఒకటే OS అప్గ్రేడ్ వస్తుంది అనమాట. అండ్ 3 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అనమాట. యాక్చువల్లీ Android 16 దాకా మనకి ఇచ్చింటే బాగుండేది, కానీ ఇక్కడ సింగిల్ OS అప్గ్రేడ్ ఇస్తారు అనమాట. ఇదొకటే మెయిన్ డ్రాబ్యాక్ అనమాట ఈ స్మార్ట్ ఫోన్కి. తప్పించి మిగతావన్నీ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవచ్చు. లేదన్నా నాకు Android 15 దాకా OS అప్గ్రేడ్ వస్తుందంటే సరిపోతుంది అంటే ప్రాబ్లం లేదు. అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది, జర బాగా ఉంటుంది. 5G కూడా ఉంది కాబట్టి మీకు ఏ టెన్షన్స్ కూడా అవసరం లేదనేసి అయితే నేనైతే మీకు చెప్తాను. ఇంకేమైనా స్పెసిఫికేషన్స్ ఇంకేమైనా చెప్పుకోవాలని అంటే మీరు ఫ్లిప్కార్ట్లో స్పెసిఫికేషన్స్ వెళ్ళేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీడియో మోడ్స్ ఉన్నాయి, టైమ్ ల్యాప్ మోడ్స్ ఉన్నాయి, హైపర్ ల్యాప్స్ మోడ్స్ ఉన్నాయి. అండ్ కెమెరా కేటగిరీలో మాత్రం మన వాళ్ళు మంచిగానే చేసిరన్నమాట. 5G ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సార్ వాల్యూస్ అవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్నమాట స్మార్ట్ ఫోన్. ఓవరాల్గా నేనైతే ఒకటే మాట అంటాను, స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోండి అనేసి అయితే అడ్వైజ్ అయితే చేస్తున్నా. వాల్యూ ఫర్ మనీయే. అండ్ ఇంకోటి మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్లోనే అంటే బాక్స్లోనే మీకు 33 watts ఛార్జర్ వస్తుంది. సో 6000 mAh బ్యాటరీ అయినా సరే కూడా 33 watts ఛార్జర్ అంటే మీకు ఐ థింక్ గంట 10-20 నిమిషాలు పడతా కానీ ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది.
నార్మల్ కొంచెం పవర్ యూజర్ అయితే, యావరేజ్ యూజర్ అయితేనేమో 1.5 డే ఈజీగా వస్తుంది అనమాట. ఫైనల్ తీసుకోవాలొద్దన్న సోది చెప్పకుండా చెప్పానంటే జస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే నేను అంటున్నా, కానీ ఆఫర్ సప్లై తీసుకోమని ఒక చిన్న అడ్వైస్ అనమాట. ఫైనల్గా నేనైతే ఒకటే మాట చెప్తాను, బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ వస్తుంది, ముందే చెప్తాను ఆఫర్ సప్లై చేసి తీసుకోండి. మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి మంచి ప్రైస్తో పాటు వస్తుంది. ఈ ప్రైస్ కేటగిరీలో ఈ ప్రాసెసర్తో పాటు ఈ ప్రైస్కి రావడం గొప్ప విషయం అనుకోవచ్చు. కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్పినా సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి స్మార్ట్ ఫోనే మీకైతే వస్తుందన్నమాట మార్కెట్లో. తీసుకోవాలనేటప్పుడు తీసుకోవచ్చు, క్లీన్ యూఐ ఉంటుంది అండ్ ఆల్సో బెటర్ లాంగ్ బ్యాటరీ కూడా వస్తుంది అనమాట. 6000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఫుల్లీ వచ్చేస్తుంది. ఇది నా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి, మీ డౌట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.